వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి రీసెంట్గా కూటమి ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి ఎంపీపీ ఎన్నికల్లో అవకతవకలు జరుగుతున్నాయని తెలిసి ఆయన ఏకంగా పోలీసుల మీదకే దాడికి దిగిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ వీడియో ఏదైతే ఉందో అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. అయితే ఆయన రీసెంట్గా కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. అవేంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకునే దమ్ము ఈ కూటమి ప్రభుత్వానికి ఉందా అని సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అసలు విషయం ఏంటంటే టీడీపీ గూండాల దాడిలో సత్యసాయి జిల్లా పాపిరెడ్డిపల్లిలో వైసీపీ కార్యకర్త లింగమయ్య చనిపోయారు అని ఈ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు బలంగా ఆరోపించడం అయితే జరిగింది. అయితే ఆయన కుటుంబాన్ని పరామర్శించడం కోసం ఈయన వెళ్తుంటే బందోబస్తు పెట్టి ఈయన అడ్డుకున్నారంట. సో దానికి ఈయన మండిపడి కూటమి గవర్నమెంట్ పై కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. అవేంటంటే రేపు పొద్దున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడం కోసం వస్తారు, ఆయన కూడా నన్ను అడ్డుకున్నట్టుగానే అడ్డుకునే దమ్ము మీకుందా అని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు కూటమి ప్రభుత్వంపై. మరి పాపిరెడ్డిపల్లిలో రీసెంట్ గా వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య జరిగిన ఘర్షణ మనందరికీ తెలిసిందే. ఆ ఘర్షణలో వైసీపీ కార్యకర్త అయినటువంటి లింగమయ్య తలకు బలంగా దెబ్బ తగిలి చనిపోయిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. మరి ఈ విషయాలన్నీ చెప్తూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు ఆగ్రహం వ్యక్తం చేయడం అయితే జరిగింది. సో ఇది అసలు విషయం. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.